సోషల్ మీడియాలో సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారిన యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య కాలంలో ఆమె పేరు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె తన బాడీ కౌంట్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ వివాదం చల్లారక ముందే ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్లు, దాని మీద వచ్చే ఆదాయంపై పెద్ద చర్చ జరుగుతోంది. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఫ్యూచర్ ద్వారా భారీగా సంపాదిస్తోంది. ఈ నెల 16 నాటికి ఆమెకు దాదాపు 6400 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆమెకు నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. దాదాపు 25 లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నట్టు లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మే 11 నాటికి విష్ణుప్రియ ఇన్కమ్ 36 లక్షల రూపాయల వరకు ఉన్నట్టు అంచనా. ఈ భారీ ఆదాయం వెనుక ఆమె చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు, వివాదాలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 16న ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్ల కోసం నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో విష్ణుప్రియ తన బాడీ కౌంట్ 5 అని బహిరంగంగా చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదాన్ని రాజేశాయి. ఒకవైపు కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటే, ఇంకోవైపు ఆమె కామెంట్స్ని తీవ్రంగా విమర్శించిన వారు ఉన్నారు. ఈ వివాదాలతోనే విష్ణుప్రియ సబ్స్క్రైబర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఆమె అందిస్తున్న ప్రత్యేక కంటెంట్ పై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమె కంటెంట్ అభ్యంతరకరంగా ఉందని అంటున్నారు. దాంతో ఏప్రిల్లో ఏఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు విష్ణుప్రియపై ఫిర్యాదు చేశారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ల ద్వారా అసభ్యకరమైన సెమీ న్యూడ్ కంటెంట్ను షేర్ చేస్తుందని, ఇది యువతను తప్పుదోవ పట్టిస్తుందని వారు తమ ఫిర్యాదులో తెలిపారు. ఇప్పుడు ఇది పెద్ద రచ్చ అవుతోంది. తనపై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్ పై విష్ణుప్రియ కూడా తీవ్రంగా స్పందించారు. మియాపూర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ఛానళ్లలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, తన వ్యక్తిత్వ హననాన్ని చేసేలా కంటెంట్ను వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిని వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విష్ణుప్రియ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఆదాయం, వివాదాలు పెరగడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. విష్ణుప్రియ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఒకవైపు ఆమెకు భారీ ఆదాయం వస్తున్నా, ఇంకోవైపు విమర్శలు, చట్టపరమైన చిక్కులు ఆమెను వెంటాడుతున్నాయి. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది? ఆమెపై వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ, కంటెంట్ నియంత్రణ మధ్య ఉన్న సన్నని గీతను ఈ సంఘటనలు మరోసారి చర్చకు తీసుకొచ్చాయి. సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను పంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. తమ కంటెంట్కు జవాబుదారీగా ఉండాలంటున్నారు నిపుణులు.